భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లోని పోలీస్ స్టేషన్స్ లో కస్టోడియల్ టార్చర్, కస్టోడియల్ డెత్స్ చాలా కామన్ అయిపోయాయి. తమిళనాడులో రీసెంట్ గా ఒక విషాదాంతమైన ఉదంతం జరిగింది. అజిత్ కుమార్ అని చెప్పి టెంపుల్లో సెక్యూరిటీ గార్డ్, ఒక రిచ్ ఉమెన్ ఆ టెంపుల్ కి దర్శనానికి వచ్చిందంట. వస్తూ తన కార్ ఏదైతే ఉందో దాన్ని ఆ సెక్యూరిటీ గార్డ్ ని పార్క్ చేయమని కోరింది. ఆ అబ్బాయి పార్క్ చేసే క్రమంలో ఆ కార్ లో ఉన్న జ్యువెలరీ పోయింది అని చెప్పి ఆవిడ అనుమానించింది. కార్ లో ఆవిడ దగ్గర 10 sovereigns ఆఫ్ గోల్డ్ ఉండాలంటే అది పోయిందంట. దాంతో ఆవిడ తిరుపవనం పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. ఆ అబ్బాయిని ఇష్టం వచ్చినట్టు కొట్టారు ఆ పోలీసులు. ఆ తర్వాత ఇంకొక సెట్ ఆఫ్ పోలీసులు వచ్చి మళ్ళా బాగా కొట్టారు. దాంతో అబ్బాయి చనిపోయారనమాట. ఈ కస్టోడియల్ టార్చర్ తో ఆ వ్యక్తి చనిపోయాడు. అజిత్ కుమార్ అని చెప్పి 27 సంవత్సరాల అబ్బాయి అనమాట. మనం తమిళనాడు డేటా కనుక చూస్తే కనుక 2022 నుంచి 2025 వరకు దాదాపు 24 మంది కస్టోడియల్ టార్చర్ లో చనిపోయారు. దీనికి సంబంధించి అసలు లెక్కే లేకుండా పోయింది మానవ హక్కులకు సంబంధించి. నిజంగా అబ్బాయి చేశాడు లేదా ఎవరికి తెలియదు. అక్యూజ్డ్ ఉండాల్సిన రైట్స్ భారతదేశంలో చాలా ఉన్నాయి. యాక్చువల్ గా మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 ప్రకారం ఒక వ్యక్తి దొరకంగానే ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత విత్ ఇన్ 24 hours లోపల అతని జడ్జి ముందు ప్రవేశపెట్టాలి. చాలా మంది పోలీసులు అసలు ఎఫ్ఐఆర్ చేయరనమాట. కస్టోడియల్ టార్చర్ చేస్తారు. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 20 clause 3 ప్రకారం నో పర్సన్ షల్ బి కంపెల్డ్ టు బి విట్నెస్ అగైన్స్ట్ హిమ్సెల్ఫ్. అంటే బలవంతంగా సాక్ష్యం చెప్పించడానికి ట్రై చేయకూడదు. ఆ క్రమంలో పోలీసులు చాలా మంది కొడతారని చెప్పి అసలు మనిషి రాగానే ముందు ఎఫ్ఐఆర్ చేసేసేయాలని చెప్తారనమాట. ఈ కేసులో ఎఫ్ఐఆర్ జరగలేదు, ఏమీ జరగలేదు. జరగకుండా ఈ అబ్బాయిని కొట్టి టార్చర్ చేశారనమాట.